నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 25. మీరు వెళ్ళండి సార్, నేను 10 నిమిషాల్లో రెడీ అయి వస్తాను అని నొప్పితో లేవలేక బలవంతంగా లేచి నిలబడే ప్రయత్నం చేస్తున్నట్టు చాలా బాగా నటించింది రియా. నిజంగానే నొప్పితో బాధపడుతుంది అనుకున్నాడు శిఖర్. అసలు ఎలా జరిగింది అనుమానపడ్డాడు. బాత్రూంలో జారిపడ్డాను, కాలు బెనికింది. మడిమ దగ్గర ఎర్రగా కందిన తన మడిమెని చూపించింది. చూసుకోవాలి కదా మృదువుగా అన్నాడు. ఆమె సమాధానం చెప్పకుండా తల దించుకుంది. ఇట్స్ ఓకే, నువ్వు ఈరోజంతా రెస్ట్ తీసుకో, తగ్గితే రేపు వద్దు కానీ అని చెప్పి వెళ్ళబోతుంటే, ఈ నొప్పి ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు సార్, అందుకని నేను ఇప్పుడే మీతో వస్తాను. దీనిదేముంది, పని ముఖ్యం కదా, ఈ నొప్పిని ఎలాగో అలా భరిస్తాను అని లేచి నడవబోయి బ్యాలెన్స్ చేసుకోలేక అతని మీద పడింది. కింద పడకుండా అతడు ఆమెను ఒడుపుగా పట్టుకొని, పర్వాలేదు, నొప్పి తగ్గే వరకు రెస్ట్ తీసుకో అన్న అతడు ఆమెను మంచం పైన కూర్చోబెట్టాడు. ఆమె అతని చెయ్యిని అలాగే పట్టుకొని అతని భుజానికి తలను ఆనించింది. అప్పుడే ఇక్కడికి వచ్చిన సంయుక్త రియా తన బావని పట్టుకోవడం చూసి తట్టుకోలేకపోయింది. కోపంతో ఆమె ముక్కుపుటాలు అదిరిపడ్డాయి. లోపలికి వచ్చి తన బావ చెయ్యి పట్టి తన దగ్గరికి లాక్కుంది. అతని ఆసరాతో కూర్చొని ఉన్న ఆమె వెనక్కి విరుచుకుపడింది. సంయు, ఏం చేస్తున్నావు, కోపగించుకున్నాడు శిఖర్. అదే నేను అడుగుతున్నాను, మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు, టిఫిన్ చేయడానికి రాకుండా అనుమానంతో ఇద్దరిని మార్చి మార్చి చూసింది. పాపం రియా బాత్రూంలో పడిందట, కాలు బెనికింది, నడవబోయి పడిపోతుంటే పట్టుకున్నాను అన్న అతడు రియా మీద బోలెడు సానుభూతి చూపించాడు. అవునా, వ్యంగ్యంగా అన్నది సంయుక్త. నాకు తెలుసు ఇది కావాలని ఇలా చేస్తోందని, కానీ శిఖర్ ముందు ఏమీ అనలేక రియాని గుర్రుగా చూసింది. తను ఈ పూట కిందికి రాలేదు సంయు, బ్రేక్ఫాస్ట్ అది ఇక్కడికే తెచ్చివ్వు, అలాగే తనకి ఫ్రెష్ అవ్వడానికి హెల్ప్ చేయి. ఆర్డర్ వేసి అక్కడి నుండి గబగబా బయటికి వచ్చాడు. దూల తీరిందా అన్నట్టు సంయుక్తని చూసి కనుబొమ్మలు ఎగరవేసి ఎగతాళిగా నవ్వింది రియా. నాకు తెలుసు నీదంతా నటన అని, నీ కాలుకి ఏమీ కాలేదని. ఆమె ఎడమకాలి మడం వైపు చూసి వెటకారమాడింది సంయు. ఈ విషయం నాకు తెలుసు, మీ బావకు తెలియదు కదా, ధైర్యం ఉంటే వెళ్ళి చెప్పు, నాకేం ప్రాబ్లం లేదు. ఇందాక నొప్పి అని చెప్పిన కాలుని స్టైల్గా గాలిలో ఊపింది. ఇదంతా ఎందుకు చేస్తున్నావు అనుమానంతో గట్టిగా అరిచింది. చెప్పాను కదా మీ బావను నా సొంతం చేసుకుంటానని, అప్పుడే మర్చిపోయావా, మళ్ళీ అడుగుతున్నావు. కన్నింగ్ స్మైల్ ఇచ్చింది రియా. అయితే ఇదంతా అందులో భాగమేనా అనుమానపడింది సంయుక్త. యా, ఇంకా నీకు డౌటా, భుజాలు కదిపింది. ఇంకా పెదవి విరిచింది రియా. చూపులతోనే కొట్టేలా కొరకొరా చూసింది సంయుక్త. ఆమె చూపులను లైట్ తీసుకొని నాలుక చప్పరించేసింది రియా. కళ్ళు చిన్నవి చేసి సంయుక్తను చూసి, నిన్న నువ్వు నాతో ఏమన్నావు, ఇంట్లో నుండి పంపించేస్తాను అని కదా అన్నావు, ఇప్పుడు పంపించు, చూస్తాను. నువ్వు పంపిస్తాను అనగానే తోక ముడుచుకొని అలా వెళ్ళేదాన్ని అనుకున్నావా, నేను ఇక్కడే పాతుకొని పోతా, ఈ ఇంట్లోనే, అది కూడా నీ కళ్ళ ముందే ఉంటా. అంతేకాదు నీ బావతో సరసాలాడుతూ నీకు మనశ్శాంతి లేకుండా చేస్తా. నువ్వు చూడడం తప్ప ఇంకేమీ చెయ్యలేవు, విలనిష్గా నవ్వింది. ఉక్రోషంతో రియాను చూసి కాళ్ళు నేలకేసి తపతప ఆడిస్తూ అక్కడి నుండి హాల్కి వచ్చింది సంయుక్త. శిఖర్ ఆమె వచ్చేసరికి ఏదో కాస్త తినేసి, మమ్మీ పనుంది వెళ్తున్నాను, రావడానికి ఆలస్యం కావచ్చు అన్నాడు తన తల్లితో. అదేంట్రా, ఈరోజు నువ్వు నాతో ఉంటావనుకున్నాను, ఈరోజు మంచి రోజు ఉంది, మన ఇంటికి వెళ్దాం అనుకున్నాను, నువ్వేంట్రా అంటే పనుంది అని వెళ్తున్నావు అలుకగా అన్నది మృదుల. అమ్మా, నేను లేకుంటే ఏంటి, ఇదిగో ఈ నిక్కీగాడు, ఇంకా సమయం ఉంది కదా, నువ్వు హ్యాపీగా వెళ్ళు, నేను రాత్రికి అక్కడికే వస్తాను, ఇంకా నీకు తోడుగా అత్తయ్య బామ్మ ఎలాగూ ఉన్నారు కదా అన్న అతడు తన కార్ కీస్ తీసుకొని వెళ్ళాడు. అతని వెంటే పరిగెత్తుకొని వచ్చిన సంయుక్త బావా వెనక నుండి పిలిచింది. కార్ డోర్ ఓపెన్ చేసి కూర్చోబోయిన అతడు వెనక్కి తిరిగి ఆమెను చూశాడు. అది రియా గురించి చెప్పబోయింది. అంతలోనే ఆమెకి అతడు నమ్మడేమో అన్న అనుమానం వచ్చింది. ఆమె మౌనంగా ఉండడం చూసి, ఏంటి నీ నస, వెళ్ళేటప్పుడు విసుక్కున్నాడు. అదే రియాకి దెబ్బ తగిలింది కదా, వైద్యం చేయించమంటావా, ఏదో ఒకటి అనకపోతే అతనికి అనుమానం వస్తుంది అన్న అనుమానంతో నోటికి వచ్చింది అనేసింది సంయు. అది కూడా నన్ను అడగాల, చిరాగ్గా ఆమెను చూసి కారు తీయబోతుంటే అన్నయ్య అంటూ వచ్చింది నైనిక. నువ్వెక్కడికి అన్నాడు. సిటీలో కాస్త పనుంది అన్నయ్య, దారిలో చెప్తాను అనేసి కారెక్కేసింది నైనిక.
అతడు ఆమెను ఇంకేమీ అడగలేదు. కారును ముందుకు తోలాడు. పొగరుబోతు బావ అస్సలు సౌమ్యంగా మాట్లాడాడు. ఎప్పుడు చూడు కోపాన్ని ముక్కు కొస మీద ఉంచుకుంటాడు. ఫ్యూచర్లో ఈయనతో ఎలా వేగాలో ఏంటో ముక్కోపి అంటూ భృగు మహర్షికి తమ్మునిలా ఉన్నాడు అని భారంగా నిట్టూర్చి ఇంట్లోకి వచ్చింది సంయుక్త. ఇష్టం లేకపోయినా రియాకి బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చింది. ఆ తర్వాత తను తినేసి మృదులతో కలిసి శిఖర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే నేను వస్తానని వాళ్ళ వెంట వచ్చాడు నిఖిల్. ఇల్లు సర్దుకోవడంలో మృదులకి ఇద్దరు హెల్ప్ చేశారు. సంయుక్త వెనకాల ఉంటూ పనులు చేయడానికి నిఖిల్కి బాగా నచ్చింది. మధ్యాహ్నం వరకు పనులు చేస్తూ ఉన్న సంయుక్త, అత్త రాత్రికి వంట చేసుకుందువు గాని ఈ పూటకి వద్దులే, నేను ఇంటికి వెళ్ళి బాక్స్ పంపిస్తాను, అయినా నువ్వు ఒక్కదానివే కదా అన్న సంయు ఇంటికి బయలుదేరుతుంటే బాడీగార్డ్లా ఆమె వెనకాల వచ్చాడు నిఖిల్. అతడలా తన వెనకాల హచ్చుకుక్కలా తిరుగుతుంటే జాలేసింది సంయుక్తకి. ఎందుకు రాను నా మీద అనవసరంగా ఆశలు పెంచుకుంటున్నావు అనుకుంది మనసులో. నిక్కీ, ఈ బాక్స్ అత్తకి ఇచ్చేసిరా, మనిద్దరం కలిసి లంచ్ చేద్దాం. ఈలోపు మాకు అనుకొని ఒక అతిథి ఉంది కదా, ఆమెకు భోజనం పెట్టేసి వస్తాను అని చెప్పి నిఖిల్ని అటు పంపి రియాకి భోజనం తెచ్చింది. తన కోసం సపర్యలు చేస్తున్న సంయుక్తను చూస్తే రియాకు పిచ్చ హ్యాపీగా ఉంది. చూసావా సంయు, నిన్ను నీ ఇంట్లోనే నాకు పని మనిషిని చేసుకున్నాను పొగరు చూపించింది. హిహి అని పండ్లన్నీ కనిపించేలా నవ్విన సంయుక్త, నీ కాలుకి పట్టి కడతాను, ఇలా ఇవ్వు, లేకపోతే మా బావ వచ్చి నన్ను తిడతాడు, అసలే నువ్వు మా బావకు అది కదా వ్యంగ్యంగా అంది. అది అంటే అర్థం కాక దీర్ఘం తీసింది రియా. అదే పియ్యేవట కదా, మూతి తిప్పింది సంయుక్త ముసిముసిగా నవ్వుకొని. ఒసేయ్ పిచ్చి మొద్దు, ఈరోజు పియ్యేనే కానీ రేపు మీ బావకు పెళ్ళాన్ని గర్వంగా మనసులో అనుకున్న రియా. నాకు బ్యాండేజ్ లాంటిది ఏమీ వద్దు, బాగానే ఉంది కదా, కాలుని వెనక్కి తీసుకుంది రియా. అలా అంటే ఎలా చెప్పు, ఈ విషయం మనిద్దరికి తెలుసు కానీ మా బావకి మా ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా, బావ వచ్చి చూస్తే నీ కాలుకు బ్యాండేజ్ లేదు అనుకో, నన్ను తిడతారు. నాకు అలా మా బావతో తిట్లు తినాలని లేదు, అయినా చేసే అతిథి మర్యాదలేవో సగం సగం చేయడం ఎందుకు, పూర్తిగా చేస్తాను అనేసి బలవంతంగా ఆమె కాలుకి ఏదో ఆకుపసరు రాసి కట్టుకట్టింది. ఇక నువ్వు రెస్ట్ తీసుకో, రేపటికి తగ్గిపోతుంది. ఆమె తిన్నగా ఖాళీ అయిన ప్లేట్ని పట్టుకొని చిన్నగా నవ్వుకుంటూ ఆ గదిలో నుండి బయటికి వచ్చింది. కడుపు నిండుగా తినడంతో నిద్ర వచ్చింది రియాకి. పడుకోగానే హాయిగా నిద్ర పట్టింది. కానీ మెలకువ వచ్చాక తెలుస్తుంది ఆమెకి ఆమె కాలు పరిస్థితి ఏంటి అనేది. అంతవరకు ఆమె హ్యాపీనే. అన్నయ్య అంటూ వచ్చింది నైనిక. నువ్వెక్కడికి అన్నాడు శిఖర్. సిటీలో కాస్త పనుంది అన్నయ్య, దారిలో చెప్తాను అనేసి కారెక్కేసింది నైనిక. కాస్త ముందుకు వెళ్ళాక రవించేసిన శిఖర్ ఆమెను ప్రశ్నించాడు. కాఫీ షాప్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను, వచ్చి కలవమని సుధీర్ మెసేజ్ పెట్టాడు. కలిసి మాట్లాడితేనే కదా అతడు ఏమిటి అనేది తెలుస్తుంది, తెలిస్తేనే కదా నేను ఒక డిసిషన్ తీసుకుంటాను. ఇదంతా డాడీ వచ్చేలోపు జరిగిపోవాలి, అందుకని నేను సరే అన్నాను. నన్ను ఫలానా కాఫీ షాప్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళు అన్నయ్య అని నైనిక చెప్పడంతో శిఖర్ ఇంకేమీ మాట్లాడలేదు. తిన్నగా కారును తీసుకొచ్చి ఆమె చెప్పిన కాఫీ షాప్ ముందు ఆపాడు. నైనికతో పాటు అతడు దిగాడు. కాఫీ షాప్ ముందు నిలబడిన నైనిక కోసం ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్న సుధీర్కి శిఖర్ కనబడగానే అతని గొంతులో గుటిక పడింది. హలో సార్ అని అతన్ని పలకరించి జీవం లేని నవ్వు నవ్వాడు. హాయ్ అన్నాడు శిఖర్. నేను అని నైనిక వైపు చూశాడు సుధీర్. తీసుకెళ్ళు అన్న అతడు, నైనిక నేను ఇంటికి వెళ్ళేటప్పుడు కాల్ చేస్తాను, నువ్వెక్కడున్నావో చెప్పు, అప్పుడు నేను అక్కడికి వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను, అంతేకాని ఒంటరిగా ఇంటికి వెళ్ళాలని చూడకు, సరేనా అన్నాడు. అలాగే అన్నయ్య అన్న నైనిక సుధీర్తో పాటు కాఫీ షాప్కి వెళ్ళింది. అలా వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిన తర్వాత శిఖర్ కార్ తీసుకొని తను కొత్తగా కొన్న ఆఫీస్కి బయలుదేరి వచ్చాడు. ముందుగానే అక్కడికి వచ్చి వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు రితీష్. శిఖర్ ఒంటరిగా రావడం చూసి, అదేంటి ఒక్కడివే వస్తున్నావు, నీ తోక ఏది వెటకారంగా అన్నాడు. అతన్ని ఎందుకనో రియాకు కొంచెం కూడా నచ్చలేదు. ఏంట్రా, ఆమెని నాకన్నా ఎక్కువ నువ్వు మిస్ అవుతున్నట్టున్నావు కొంటెగా అడిగాడు. మిస్సా పాడా, వద్దని నేను చెప్తుంటే వినకుండా ఆమెను అపాయింట్ చేసుకున్నావు కదా, తనతో రాకుండా సింగిల్గా వచ్చినందుకు డౌట్ వచ్చి అడిగాను. అయినా డ్యూటీలో జాయిన్ అయిన 2వ రోజు డుమ్మా కొట్టిందిగా మహాతల్లి, మరింత వెటకారం ధ్వనించింది అతని గొంతులో. పాపం ఆమెకి హెల్త్ బాగోలేదు, అందుకే నేను రెస్ట్ తీసుకోమన్నాను, అయినా నీకెందుకురా ఆమె అంటే అంత జెలసి,
కుర్రుగా చూశాడు శిఖర్. జెలసీ కాదు, నువ్వెక్కడ ఆమె వలకు చిక్కుతావోనన్న భయం. తన మనసులోని మాట బయటపెట్టాడు రితేష్. నేనేమైనా చేపని అనుకున్నావా? అలా ఎవరికి పడితే వాళ్ళకి అంత ఈజీగా చిక్కడానికి. ఇక్కడ నేను ఎవరిని శిఖర్ని, నాతో అంత ఈజీ కాదు. పొగరుగా తల ఎగరవేశాడు. అది చూద్దాంలే, నీ నిగ్రహం ఎంతవరకు ఉంటుందో. ఎంత వారలైనా కాంతదాసులే కదా. ఆడగాలి సోకితే హచ్చుకుక్కలా వెనకాల పోవడమేగా. నాలుక చప్పరించాడు రితేష్. ఒరేయ్, నువ్వు నన్ను తక్కువ అంచనా వేశావంటే నీ వీపు పగులుతుంది. వేలు చూపించాడు శిఖర్. సరేలే, ఆమె గురించి మన మధ్య ఎందుకు గొడవ? మన పని మనం చూసుకుంటే సరిపోతుంది కదా అన్న రితేష్ పనిలో పడ్డాడు. ఇలా అన్నావు బాగుంది అన్న శిఖర్ తన పనిలో తానున్నాడు. కాఫీ షాప్లో తమ కోసం ముందుగానే టేబుల్ రిజర్వ్ చేసి పెట్టాడు సుధీర్. నైనికని తిన్నగా అక్కడికి తీసుకెళ్ళి కూర్చోమ్మని కుర్చీ చూపించి తను కూర్చున్నాడు. టేబుల్ పైన ఉన్న మెన్యూ కార్డ్ తీసి చూస్తూ, మీకు ఏ కాఫీ ఇష్టం ఆమెను అడిగాడు. బ్లాక్ కాఫీ నైనిక చెప్పగానే అతడు ముఖం వికారంగా పెట్టాడు. అతని ఫీలింగ్ ఆమె దృష్టిని దాటిపోలేదు. నిశితంగా అతన్ని గమనిస్తోంది నైనిక. ఏంటో, పాలు లేకుండా అలా ఎలా తాగుతారో కషాయం తాగినట్టుగా తనలో తాను అనుకున్నాడు. మరి మీకు? అతనిని సూటిగా చూసింది నైనిక. ఆమె సోయకల్లా వాలుచూపుకి ఫ్లాట్ అయ్యాడు సుధీర్. అతనికి ఇష్టం లేకపోయినా నాకు కూడా బ్లాక్ కాఫీ ఇష్టం అన్నాడు, ఆమెను ఇంప్రెస్ చేయాలి అన్న ఉద్దేశంతో. పర్లేదు, మీకు నచ్చిన కాఫీ మీరు ఆర్డర్ పెట్టుకోండి. నా కోసం నాకు నచ్చింది మీరు తాగవలసిన అవసరం లేదు. ఒకసారి రాజీ పడితే జీవితాంతం రాజీ పడవలసి వస్తుంది. ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. రాజీ పడడం కంటే తన అస్తిత్వాన్ని తాను కోల్పోవడం అవుతుంది. అలా రాజీ పడుతూ బ్రతకడం నాకు ఇష్టం ఉండదు. నా కోసం సాక్రిఫైస్ కమ్మని నేనెవరికీ చెప్పను, అలా బలవంత పెట్టను. మనసులు, అభిరుచులు, అభిప్రాయాలు కలవాలి అంటే ప్రతి విషయంలో కలవాలని కాదు. మరీ ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో అసలు కాదు. జీవితానికి సంబంధించిన విషయాల్లో ఆలోచనలు, అభిప్రాయాలు ఒకేలాగా ఉండాలన్నది నా ఉద్దేశం అన్నది నైనిక. అంటే అర్థం కాక అయోమయంతో ఆమెను చూశాడు సుధీర్. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, ఈ స్టోరీని ముందుగానే చూడాలి అనుకుంటే నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి. థ్యాంక్ యూ.